అది కూడా వీడియో సరే ఇది ఇందాము ఫస్ట్ నా ఫీజు రియంబర్స్మెంట్ గురించి నేను రీప్రజెంటేషన్ ఇచ్చి ఆడ ప్రెస్తో మాట్లాడుతుంటే నన్ను అక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేసిండ్రు. అరే సార్ అవి నడవే దయచేసి చెప్తున్నా, నేను మీడియా పాయింట్ కాడ కూర్చున్నా, మీడియా పాయింట్ కాడ మాట్లాడొచ్చు. అర్థమైందా? నేను సెక్రటరియట్ కాడ అక్కడ పోయి ధర్నా చేస్తే ఆడపోయి ధర్నా చేస్తే మాట్లాడాలి. మీరు ఇవన్నీ చేయొద్దు, మీరు దయచేసి చెప్తున్నా. నేను ఎవరు వాళ్ళ పర్మిషన్ ఇక్కడ ఇదంతా మీడియా కాదా? వీళ్ళు ఎవరు మీడియా వాళ్ళది కాదా? వాళ్ళది మీడియా, అందరిది మీడియా. సార్ ఇగో ఈ అప్రజాస్వామ్య చర్యల పాల్పడద్దు. అర్థమైందా? మొన్న దినాన్ని అయితే నేను చెప్పాను సార్, నేను ఇక్కడ ధర్నా చేస్తున్నానా, నేను ఇక్కడ ధర్నా చేస్తాను. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క నిమిషం మీరు నన్ను తీసుకపోండి సార్, మీరు నన్ను తీసుకపోండి. నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నా. ఇవాళ జీతాలకి వెళ్ళి 1.5% కట్ చేసుకుంటారు. ఇవాళ హెల్త్ కార్డులు పనిచేస్తలేవు. నంబర్ 1 ఫీజు రియంబర్స్మెంట్ 7 సంవత్సరాలకే లేదు. పిల్లలు ఆగమవుతున్నారు. సార్ పర్మిషన్ ఎందుకు సార్? ఇక్కడ ఈడ పర్మిషన్ ఎందుకు? నేను ధర్నా చేస్తాను. ప్రెస్ మీట్ పర్మిషన్ సార్, కొత్తగా చూస్తున్నాను. ఇది కొత్త ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇక్కడ మీడియా పాయింట్ హెడ్ ఎవరు? ఇక్కడ ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? బ్రదర్ మీడియా పాయింట్ నేను కొత్తగా పెట్టలే. ఇక్కడ మీడియా పాయింట్ ఎవరి చేతులు లేదు. ఊరవతల వేసిండ్రు, సెక్రటరియట్ అవతల వేయలే. చెప్తున్నా, సెక్రటరియట్ అవతల వేయలేదు. ఇది అప్రజాస్వామ్యం. నేను మాట్లాడేది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి, నేను మాట్లాడేది రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి. అర్థమైందా? వాళ్ళ డిఎల్ ఆ లోపల ఉన్నాయి పిఆర్సీ ఇయ్యారు, 6 డిఏలు ఇయ్యారు. దాని గురించి సార్ ఇది రియల్ చెప్తున్నా. ఇది అన్డెమోక్రటిక్. ఇది అన్డెమోక్రటిక్. ఇవాళ దామోదర్ తిన్నాను మంత్రి వాళ్ళు గవర్నర్ దగ్గర ఒకటి మీరు విన్నారు కదా. నేను దాని గురించి నేను మాట్లాడినా, దాని మీద రీప్రజెంటేషన్ కూడా నేనే ఇచ్చిన చీఫ్ సెక్రటరీ గారికి. ఓకేనా? చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇచ్చిన. మన ముఖ్యమంత్రి ఎంత బట్టెబాజిగాడంటే నిజంగా అట్లా ఆ పదం వాడడం కూడా నాకు అంటే దానికి కూడా అర్హుడు కాదు ఈయన. నేను చీఫ్ సెక్రటరీ గారికి నేను రీప్రజెంటేషన్ ఇస్తా. ఈయన ఏం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి గారు? ఆయన సంబంధం లేనటువంటి వ్యక్తి. అంటే అసలు ఈ ఇష్యూలో అసలు సంబంధమే లేదు ఎవరికి. ఆర్ కృష్ణయ్య పేరు తీసి ఆ ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం మాట్లాడతాడు చూడండి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే తెలంగాణలో మాట్లాడతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదటి బీజేపీ నాయకులు సూచన చేస్తున్నాను, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్విపోతురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. చూసింది కదా ఇవాళ. అంటే నా పేరు తీసుడు ఇష్టం లేక యాక్చువల్గా ఫీజు రియంబర్స్ గురించి మాట్లాడి నేను ఫీజు రియంబర్స్మెంట్ గురించి నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన నిన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత నేను బయటకు వచ్చి నేను మీడియా పాయింట్ దగ్గర మాట్లాడి మళ్ళీ కొన్ని హెల్త్ కార్డులు అవన్నీ కూడా మాట్లాడుకుంటా. నిన్న పొద్దుగాల ఏదైతే ధర్నా జరిగిందో అది కూడా మాట్లాడుకుంటా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి నేను రీప్రజెంటేషన్ ఇచ్చింది తెలిసి మీడియా పాయింట్ దగ్గర నేను మాట్లాడుతుంటే ఆ మీడియా పాయింట్కి వెళ్ళి నన్ను పోలీసులు లిఫ్ట్ చేసి తీసుకుపోయి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో రాత్రి దాకా పెట్టిండ్రు. మీరు అందరూ కూడా చూసిర్రు. ఓకేనా? ఈరోజు కృష్ణయ్య గారు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఆర్ కృష్ణయ్య గారు. ఓకేనా? ఇలా వీళ్ళందరితో ఎందుకు మాట్లాడిస్తుండ్రు అంటే ఇవి ఏది కూడా నా ఖాతాలో రావద్దు. బక్క జెడ్సన్ ఒక్కడి ఈ అంశం మాట్లాడిననే రావద్దు. కాబట్టి కృష్ణయ్య గారిది, రామచంద్రరావు గారిది, లేకుంటే ఇంకెవరిదో వాళ్ళది వీళ్ళది అందరిది కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈరోజు 7 సంవత్సరాలకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం చెప్పిండు? పిల్లలతోని చాలా పెద్ద యుద్ధం చేసిండు పిల్లలు ఢిల్లీలో. ఈరోజు అక్కడ విద్యాశాఖ మంత్రిని మార్చేసిండ్రు, దేవేందర్ను మార్చేసిండ్రు. అక్కడ ఆయన తీసేసిండ్రు. ఇది చాలా విజయం అని చెప్పి నా ర్యాలీలు పోయింది కదా పుడింగు. రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్ననే అడుగుతున్నా. ఈరోజు విద్యార్థులకు ఇచ్చిన పథకం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం కాదా ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనేది? సరే కేసీఆర్ అంటోడు ఇయ్యలే, ఆయన పాపాన ఆయన పోయిండు, ఆయన మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదు. కానీ
ఓకేనా? ఈరోజు ఆయన నీతోనే చేతులు కలిపి మీరంతా సిండికేట్, మీరంతా ఒకటే, ఎవడే మాట్లాడే ఈరోజు 7 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళ పైసలు ఇవ్వకుంటే వాళ్ళ సర్టిఫికేట్లు అన్నీ ఇవాళకి ఒక జాబ్ అప్లై చేసుకోకుండా, ఒక బయటికి పోనీకి ఏదైనా ప్రయత్నం చేయకుండా, ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పోతే వాళ్ళ సర్టిఫికేట్లు అంతా ఇవ్వకుండా, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని చెప్పి వాళ్ళ చదువులు కంప్లీట్ చేసి పాస్ అయినా 90% డబ్బులున్న వాళ్ళు కట్టుకున్నారు. డబ్బులు లేని వాళ్ళు ఇవాళకి 90% ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఈరోజు వీళ్ళందరి సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఈరోజు మరి ఎట్లా వస్తాయి సార్? నోటిఫికేషన్ వస్తే జాబ్ ఎట్లా అప్లై చేస్తారు? ప్రైవేట్లో పోయి ఎట్లా జాబ్ అప్లై చేస్తారు? ఎట్లా ఇంటర్వ్యూలు అవుతారు? సర్టిఫికెట్ లేకుండా సాధ్యమైంది? ఇది చాలా పెద్ద ఇష్యూ ఈరోజు తెలంగాణ ఉన్నది. పాస్ అయిపోయినాక ఈరోజు సర్టిఫికెట్లు పెట్టుకొని ఆ పిల్లలంతా ఈరోజు ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. సర్టిఫికెట్ లేక మేము ఏం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేల దగ్గర పోతున్నారు, మంత్రుల దగ్గర పోతున్నారు. గ్రీవియన్సెస్ సోమవారం కలెక్టర్ ఆఫీసులలో పోయి, వరంగల్ గ్రీవియన్స్ ఆఫీసులో ఇన్ని ఉంటాయి సార్. సోమవారం రోజు పోయి చూడండి అక్కడ ఎన్ని ఉంటాయో. సోమవారం రోజు మనం పోతే వరంగల్ గ్రీవియన్సెస్ కాడికి పోతే ఇన్ని ఉంటాయి. అక్కడ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. ఈరోజు వాళ్ళ చదువులైపోయి, వాళ్ళ అంత ఆగమైపోయి, వాళ్ళ సర్టిఫికెట్ రాక ఉన్నతమైన విద్యకు పోలేక ఈరోజు వాళ్ళు అక్కడనే ఉన్నారు. అక్కడ ఆగిపోయింది. అక్కడనే ఆగిపోన్నా ఇవాళ ఎంత చాటభారత. వేర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ మిస్టర్ రేవంత్ రెడ్డి ఆర్ రాహుల్ గాంధీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్, వేర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ? The children of Telangana has completed their PG and degree since last 7 years they have completed, and the government is not paying the fees reimbursement which the government has to pay. You people want to fight against the NEET paper leak, but you don't want to give answer about the reimbursement fees, where so many people have lost their existence due to your negligence. మీరు కడతామన్న పథకాలు మీరు ఇయ్యరు, మీరు ఇస్తామన్న పైసలు మీరు ఇయ్యరు, మీకు అకౌంటబిలిటీ ఉండదు, నీతులు మాట్లాడతారు. ఇలా ఇది మీరు మాట్లాడేది. ప్రశ్నిస్తే ఈరోజు అరెస్ట్ చేస్తారా? జైళ్ళలో పెడతారా? 24 గంటలు నా ఇంటికి పోలీసు వాళ్ళని పెడతారా? నేను కోర్టుకు పోగదని నేను టైం వేస్ట్ చేసుకోను. నా వెనక పోలీసు వాళ్ళని పెడుతున్నా. నా పర్సనల్ నాకు అవసరమే లేదు. నా పర్సన్ మీరు కొట్టుకోండి, తన్నుకొని నా జైళ్ళల్లో పెట్టుకోండి ఏమని. అందుకని నేను నా డిఎస్పీ నన్ను దానికి బండి కేసు కొట్టినా కానీ నేను ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే నా పర్సనల్ ఇష్యూస్ పైన నేను కోర్టులో పోను, టైం కూడా నేను స్పెండ్ చేయాలి. నాకు అవసరం లేదు అది. నాకు లార్జర్ ఇంట్రెస్ట్ నాకు ఇంపార్టెంట్. ఈరోజు ఎంత అన్యాయం సార్ రేవంత్ రెడ్డి మాట్లాడేది. అందులో ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు మాట్లాడారు? ఎక్కడ విషయమే జరిగేది. ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు అని చెప్పేసి వాళ్ళ పేర్లు తీసి మాట్లాడుతుంది. ఇవాళ కాలింది ఆయన నా మీద. నేను ఆ సెక్రటరీ దగ్గర అరెస్ట్ చేయించింది నన్ను. ఇంత దుర్మార్గంగా, ఎంత కుళ్ళుబోతోడు, ఇంత బట్టెబాజి కానీ నా జిందగీలో చూడలే. నేను ఇంతమంది 34 ఏళ్ళ విద్యార్థి దశ నుండి నేను రాజకీయాలలో ఉన్నా, కానీ ఇంత చీఫ్ ఫెలో నేను ఎప్పుడు చూడలే. అరే ఈరోజు నిన్ను నమ్మి నీ దగ్గర పనిచేసిన వాళ్ళని ముంచుతావు, వాళ్ళకి అబద్ధాలు చెప్తావు, మోసాలు చెప్తావు. ఢిల్లీలో పోయి ఒకటి మాట్లాడతారు మీరు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదా? ప్రశ్నించే గొంతుకలకు సంఖ్యల్లా, కళాలు రాసేది వాటికి సంఖ్యల్లా, సిగ్గు అని నీ రాహుల్ గాంధీ నువ్వు మీరు అందరు పోయి అక్కడ నినాదాలు ఇస్తారు. ఈరోజు వచ్చి నేను అదే అన్యాయం గురించి మాట్లాడితే, అదే ఆవేదన నేను నా ఆవేదన వాళ్ళని వ్యక్తం చేస్తే, అదే ఫీజు పిల్లలు ఇవాళ నష్టపోతుండ్రు, పరీక్షలు రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఇళ్లలో ఉంటుండ్రు అని చెప్పేసి నేను మాట్లాడితే, ఈరోజు నన్ను అరెస్ట్ చేపిస్తారు మీరు, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిపిస్తారు మీరు. ఇది ఆ ప్రజాస్వామ్యం అంటే? ఈరోజు మిమ్మల్ని అక్కడ తీసుకుపోయి అరెస్ట్ చేస్తే, మిమ్మల్ని తీసుకుపోయి పోలీసులు గుంజుకపోతే అది అప్రజాస్వామ్యం. మరి బక్క జెర్సన్ వచ్చి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్స్ గారు మాట్లాడితే, పేద బడుగు బలహీన వర్గాలు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళ సర్టిఫికెట్లు ఈరోజు పాస్ అయినా కానీ వాళ్ళ సర్టిఫికెట్లు ఇస్తలేరని చెప్పి ఈరోజు నాకు గలమెత్తితే, దాని గురించి మాట్లాడితే, దాని గురించి ప్రశ్నిస్తే, ఇది మీరు నేను దేశద్రోహిని, దేశ విద్రోహిని, రాష్ట్రానికి నేను ముందుకు పోనిస్తలేను, ఈరోజు శాంతి భద్రతను నేను ఇచ్చేస్తాను. ఇంకా గమ్మత్ ఏంటంటే సెక్రటరియట్ దగ్గర మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టాలంటే సిఐ పర్మిషన్ అంట. కొత్తగా ఇది సిఐ గారితో మాట్లాడినే ప్రెస్ మీట్ పెట్టాలంట. ఇది ఎక్కడ దిక్కుమాలిన రూల్ నాకు అర్థం కాలే రేవంత్ రెడ్డి. ఇంత ఇదే నాకు అర్థం కాలే ఇది. అంటే ఈరోజు వాళ్ళని ఎట్లా వాడాలంటే వాడుకుంటున్నావు. ఈరోజు నువ్వు ఎట్లా వాడినావు అంటే వాడి ఒక సూపర్ పోలీసు లెక్క ఉన్న రంగనాథను ఇవాళ జోకర్ పోలీస్గా చేసినావు. జోకర్ పోలీస్ అయిపోయింది ఈరోజు. ఏమన్నా చెప్పు, రేపు ఎవరు రూపాయి విలువయాడు. నువ్వు ఉన్న రోజులు వెనకేసుకొచ్చుకుంటావు, నువ్వు వెనక రద్దు చేస్తావు. ఇవాళ కాకుండా రేపు రిటైర్డ్ అవుతారు, బయట తిరగాలి. ఇవాళ మా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళు మీరు రిటైర్ పైసలు ఇవ్వకుండా, సిపిఎస్లో పెన్షన్లు రాకుండా ఇవాళ మా వాళ్ళు షేర్ల లెక్క తిరుగుతారు బయటకు వచ్చి.
జేబుల రూపాయి లేకుండా ఆత్మగౌరవంతో వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళని 10 మంది పలకరిస్తారు. శంషేర్ల లెక్క బతుకుతారు జిల్లాలలో. నువ్వు ఒక్కొక్కరు మా వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు చిట్కేస్తే 20-30 మంది జమ అవుతారు. మా సంటలు పోతే భోజనం చేపించి పంపే దమ్ము ఈరోజు వాళ్ళకు ఉన్నది. రేపు నీ రంగనాథుడు అన్నం పెట్టినేవాడు తినాడు, ఈ పాపకు కూడా మేము తినమని చెప్తారు. నీతో తిరిగి నీతో సోపత్ చేసి ఒక 79 క్రిమినల్ కేసులు ఉన్నతో సోపత్ చేసి ఈరోజు ఆయన భ్రష్టుడైపోయాడు. ఈరోజు ప్రజల వ్యతిరేకంగా ఇవాళ మూసిగాల నిన్న తీసేసిన అన్నారు, బాంబులు కాల్చిన, పటాకులు కాల్చిన, కామన్ మ్యాన్ కాల్చిన, గుర్తుపెట్టుకోండి, నాట్ బిగ్ మ్యాన్. ఈరోజు ఏ వాసవివాడో లేకుంటే ఏ ప్రెస్టేజోడో లేకుంటే ఏ వంశీరామోడో లేకుంటే ఏ బడా బిల్డర్లో వాళ్ళు కాలవలే పటాకులు. కామన్ మ్యాన్ నిన్న పటాకులు కాల్చిన మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నువ్వు దిగిపోయినా కూడా అదే 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 తిరగలుస్తుంది. నాకు ఢిల్లీలో ఉన్న సమాచారం నేను ఇవాళ రేపో పీకే పని మీదనే ఉన్నారంట వాళ్ళు. ఇవాళ ఏమేమి నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, నువ్వు పోలీసులతో చెప్పించి నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గ్రూపులలో ఉంటే అన్ని గ్రూపులోకి వెళ్ళి తీసినావు. మళ్ళీ వాళ్ళే నన్ను గ్రూపులలో యాడ్ చేసుకున్నాను, నీకు తెలుసో తెలియదు. వాళ్ళే గ్రూపులలో యాడ్ చేసుకుని అన్ని నంబర్ నాకు వచ్చినాయి. నీ కథ అంతా రోజుకి అన్ని కథలన్నీ చేస్తున్నాయి. నేను హైడ్రా దెబ్బతోని కిందికి మీదికి అయిపోయాను. రాహుల్ గాంధీని కొడితే అందరం హైదరాబాద్లో ధర్నా చేస్తే నువ్వు కోలంగల్ హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో పోయి ధర్నా చేస్తావు. నీ కథలన్నీ చూస్తున్నారు. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ని ముంచుతున్నావు అని అన్ని కరాఖండిగా ఈరోజు నా మాట్లాడే ప్రతి వీడియో మీ కాంగ్రెస్ నాయకులే వాళ్ళకి పంపుతూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని ఇంతమందిని ముంచి ఇవాళ ఎన్ని స్కీములు పెట్టి ఇవాళ. అందుకనే ఒకటే చెప్తున్నా, ఈరోజు మనందరం ఒకసారి ముందుకు కలుద్దాం. 31వ తారీఖు బయలుదేరదాం. మనకు ఎవరు పిలిపియరు. రిటైర్మెంట్ మిత్రులారా, ప్రభుత్వ ఉద్యోగులారా, టీచర్లారా, ఈరోజు విద్యార్థులారా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న, చేతులు జోడించి మన తరపున ఎవరు రారు, మన తరపున ఎవరు మాట్లాడారు, మన తరపున ఏ పార్టీలు రావు, మనతో ఎవరు ఉండరు, అందరు సిండికేట్గా ఉన్నారు. మన తరపున మన దగ్గర దోపిడీ చేసుకున్న సొమ్ము అందరు కలిసి పంచుకుంటుండ్రు. మన దగ్గర ఎత్తుకపోయిన సొమ్మంతా పొంగిలేటి రాఘవ కన్స్ట్రక్షన్స్కి వేస్తారు. అక్కడికి వెళ్ళి అన్ని పార్టీలు పంచుకుంటాయి. మన సొమ్మంతా ఎత్తుకపోయి మేఘా కృష్ణారెడ్డికి వేస్తారు. అక్కడికి వెళ్ళి అన్ని పార్టీలు పంచుకుంటాయి. ఈ విధంగా వాళ్ళంతా దోపిడీ చేసి ఈరోజు దగా చేసి బతుకుతారు. కామన్ మ్యాన్ బతకనిస్తలేరు. కామన్ మ్యాన్కి బతుకుదేరువు లేవు తెలంగాణలో. కామన్ ఉద్యోగికి ఈరోజు బతుకుదేరువు లేదు. ఈరోజు మనోళ్ళే ఉద్యోగ ద్రోహులు, ఉద్యోగ సంఘాలు ఉద్యోగ ద్రోహులు. అదేందా మన రాజకీయ నాయకులు, మన ఆపోజిషన్ పార్టీలు ఈరోజు ప్రజాద్రోహులు. వాళ్ళతో కలిపి నడుస్తుంది ఒక ప్రజా కంటక పాలన. ఈరోజు తెలంగాణ నడుస్తూ ఉంది. ఈరోజు హోంగార్డుల గురించి మాట్లాడేటోళ్ళు లేడు. హోంగార్డులు నిన్న నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకపోతే హోంగార్డులు మా గురించి మాట్లాడేది సార్ అంటుండ్రు. మా గురించి వస్తే నోరెత్తుమని అంటుండ్రు. గొడ్డుపైన 10 రాజకీయ పార్టీలు ఉంటాయి. ఇంతమంది ఇన్ని ఇష్యూస్ ఈరోజు. నేను ఒక ఇష్యూ పైన చెలో సెక్రటరియట్ అంటే చెలో సెక్రటరియట్ ఒక ఇష్యూ లేదు. ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ఓపీఎస్ల గురించి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అదే బంగారు తెలంగాణ అంటే. బంగారు తెలంగాణ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ సెక్రటరీ కూలగొట్టి కట్టుడు కాదు. అమరవీళ్ళ స్తూపాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుడు కాదు. ఈరోజు సమాజ నిర్మాణం, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అది బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ రాతండి గిన్నెలు తీసేసి బంగారు గిన్నెలు పెట్టుకొని బంగారు పొయ్యిలలో పెట్టుకొని బంగారు వండుకున్న 2 కుటుంబాలు, కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబము. ఇక బండి సంజయ్ కూడా బంగారు గిన్నెలు, బంగారు పొయ్యిలు, బంగారు కట్టెలు వచ్చినాయంట వారింట్లో కూడా. వారింట్లో కిషన్ రెడ్డి గారి ఇంట్లో, ఇప్పుడు కొంతమంది ఎంపీలు ఇళ్ళలో వాళ్ళందరూ బంగారు పొయ్యిలే ఉన్నాయంట, బంగారు గిన్నెలు ఉన్నాయంట. ఇక్కడ రాతండి గిన్నెలు, మట్టి పొయ్యిలు కూడా ఎలుగుతలేవు ఈరోజు ఇళ్ళల్లో. అసలు పరిస్థితికి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాజకీయ నాయకులు, ఈ పాలకులు ఆ స్థాయికి దిగజార్చిండ్రు. వాళ్ళతో ఈరోజు అధికారులు మొత్తం కుమ్మక్కైపోయి భారతదేశంలో ఎక్కడ కూడా అధికారులు మన దగ్గర ఉన్నంత అత్యంత అవినీతి పరులైన అధికారులు ఎక్కడ లేదు. దిగజారిపోయినంత దిగజారిన వ్యవస్థ. కోర్టు ఒకసారి ఒక జడ్జిమెంట్ ఇస్తే దాన్ని జీవ్ హుజూర్ అనాలి. కోర్టుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. కోర్టుకు సరే నాలెడ్జ్ లేదు కోర్టుకు. మేము ఎంత గొప్పలం అనుకుంటున్నాం. నేను ఏమనుకుంటున్నావు, నేను గాంధీజీ జైలుకు పోయిండు, నెహ్రూజీ జైలుకు పోయిండు, సుభాష్ చంద్రబోస్ గారు జైలుకు పోయారు. వాళ్ళతో నేను జైలుకు పోయిన మేము మాదంతా సర్కిల్ అని అంటారు. అరే వాళ్ళు పోయిన కేసులు ఏంది, నువ్వు పోయిన కేసులు ఏంది, జైలుకు పోయిన వాళ్ళతో మేము అంత ఒకటే అని అంటే నువ్వేంది నువ్వు. కాబట్టి ఈ విధంగా పోలికలు చేసుకుంటా ఈరోజు మేము గొప్ప నాయకులము, చాలా బ్రహ్మాండమైన నాయకులం అని చెప్తారు. ఈరోజు తెలంగాణ విద్యార్థుల మీద ప్రేమ లేదు, చదువుకునే విద్యార్థుల మీద ప్రేమ లేదు. వారు సరైన వసతులు హాస్టల్లో లేవు, సరైన భోజనం లేదు వాళ్ళకు, సరైన బట్టలు లేవు వాళ్ళకు, సరైన క్లెన్లీనెస్ లేదు, సరైన హైజెనిక్ లేదు. వాళ్ళ గెస్ట్ వాళ్ళకున్న టీచర్లకు బరాబర్ జీతాలు ఉంటాయి. గెస్ట్ టీచర్లకు
పార్ట్ టైం టీచర్ల జీతాలే రాక ఈరోజు ఎన్నో రోజులు అయిపోతుంది. వాళ్ళు రోజు మెసేజ్లు పెడతా ఉంటారు. ఈరోజు డిగ్రీ పాస్ అయిపోయిన వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ సర్టిఫికెట్లు బయటికి రా, వాళ్ళ మీద నీకు ప్రేమ ఉండదు. 40 సంవత్సరాలు ఉద్యోగం జరిగిన ఉద్యోగుల మీద నీకు ప్రేమ ఉండదు. నీ ఎన్నికల కోసం ప్రచారం చేసిన నిరుద్యోగుల మీద నీకు ప్రేమ ఉండదు. ఎవరబ్బా నీకు దగ్గర ఉన్నది? ఏ మనిషి నీకు దగ్గర ఉన్నది చెప్పు? ఆ ఎన్నుకున్న 4-5 పదవులు వచ్చిన వాళ్ళు తప్ప, నీ వెనక 4-5 పదవులు వచ్చిన తప్ప నీ మీద ఎవరి ప్రేమ ఉంది? నేను ఎవరి దగ్గర తీసుకుంటాడు? నేను ఎవరు మచ్చిగా చేసుకుంటాడు? ఇల్లు కట్టుకున్నారో ఇల్లు గుల కొడుతుంది. ఎంతమందిని నువ్వు ఆగం చేసినావు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీకు ఈరోజు శాపాలు తప్ప, జనం శాపాలు మంచుకుంటే మామూలు మంచుకుంటే ఏమో అనుకుంటున్నారు మీరు. ప్రజల శాపాలు, దెబ్బతిన్నోళ్ళ శాపాలు, రిటైర్డ్ అయిన వాళ్ళ శాపాలు, దగాబడ్డ వాళ్ళ శాపాలు మామూలుగా ఉండే. గుర్తుపెట్టుకోండి. కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి రాసుకో. కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది చాలా ఇంపార్టెంట్. కార్య అంతం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు మనం ఎట్లా ముగిస్తున్నాం, ఎట్లా క్లోజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా నువ్వు ఎంత చేసినా, ఒక 2-3 సార్లు నా రేవంత్ రెడ్డి గారు ఎట్లా గుర్తు చేస్తున్నావు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాండి. ఎందుకు నేను రేవంత్ గుర్తుపెట్టుకోని ఎందుకు అంటున్నానంటే, రేవంత్ ఒకసారి నన్ను ఎట్లా గుర్తు చేస్తున్నా మీరు ఒకసారి వినండి. ఓకేనా? ఎందుకు ప్లే చేస్తున్నా అంటే దీని మీద ఒకటి తీర్మానాలతో అడిగిపించుకుంటే ఈయన చెప్పుకుంటారు కావాలని. ఇక మన గురించి ఏం చెప్పింది? నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటారు, తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. మొత్తం తెగిడిసి కూర్చుండి. ఇక అదేందా? మొత్తం తెగిడిసి నేను గిట్లనే ఉంటా, ఎవరు ఏమన్నా చేసుకొని, నాకు ఏది లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ఏం లేదు, నేను ఇట్నే ఉంటా, మీరు ఏమన్నా చేసుకోండి, నేను మారేది లేదు, నేను మీ మాట వినేలేదు అనే కాడికి ఈరోజు పెద్ద మనిషి కూర్చుండి. ఏం చెప్తాను చెప్పండి? ఈరోజు పండుకున్నోని లేపగలుగుతాం కానీ నిద్ర నటించటం లేపగలుగుతామా? ఈరోజు ఆ విధంగా వ్యవహారం, ఈరోజు తెలంగాణలో ఆ విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది. ఈరోజు ఆ విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది. ఉద్యోగ సంఘాలు ఉద్యోగ ద్రోహులుగా మారి, ఆపోజిషన్ లీడర్లు ఈరోజు గవర్నమెంట్తో చేతులు కలిపి సోషల్ మీడియాకు ప్రెస్ మీడియాకి ఉద్యమాలు ఏడున్నాయి చెప్పండి? ఒక్క పిలుపు ఇచ్చిందా ఇవాళకి బీఆర్ఎస్ పార్టీ? ఒక్క పిలుపు, ఒక చెలో అసెంబ్లీ. నేను ఒక్క మనిషిని ఎన్ని పిలుపులు ఇచ్చింది చెప్పండి? చెలో అసెంబ్లీ కానీ, చెలో సెక్రటరియట్ కానీ, ఒక్క కార్యక్రమం ఇవాళ వరకు చేసిండ్రా? ఏది చేయలే ఇవాళ వరకు. ఆ గవర్నమెంట్ ఉంటుంది, లేకుంటే మేము వస్తాం, మేము అందరం కలిసి దోసుక తింటాం అని ఈరోజు తెగిర్చి మొత్తం వీళ్ళందరూ కలిసి సిండికేట్ లెక్క పనిచేస్తున్నారు. ఈరోజు 22 మంది చనిపోతే ఇంత పెద్ద ఉద్యమం వచ్చింది. ఈరోజు 100 మంది రిటైర్డ్ ఉద్యోగాలు చచ్చిపోతే ఇక్కడ ఉద్యమమే లేదు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను 632 మందిని తీసేస్తే ఎక్కడ మాటే లేదు. వాళ్ళ రీప్రజెంటేషన్ దానికి విలువే లేదు. ఈరోజు ఏపీలో 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, మేము కూడా బకాయిలు ఉంటే తప్పేందని అంటారు. అదే మనం ఒక మాదిరిగా ఉండాలి. ఈరోజు మనం మాదిరిగా ఉండాలి. జనం మనం మెచ్చుకునేటట్టు ఉండాలి, ప్రజలు మనం మెచ్చుకునేటట్టుగా ఉండాలి. ఏడున్నది మనం ఎక్కడ ఏ జనం మెచ్చుకునేటట్టుగా ఉన్నది ఈరోజు మన పాలన? దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఈరోజు స్వార్థంతో నిండిపోయిన ఆపోజిషన్ పార్టీలు, స్వార్థంతో నిండిపోయినటువంటి ఉద్యోగ సంఘాలు, స్వార్థంతో నిండిపోయినటువంటి ఈరోజు ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఈరోజు కామన్ మ్యాన్ను బతకనిస్తలేరు. కామన్ మ్యాన్ సఫకేషన్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ని ఈరోజు ఆయన బతుకు ఆయన చేతులకే లాక్కుంటుండ్రు. ఈరోజు విద్య లేకుండా చేస్తున్నారు, వైద్యం లేకుండా చేస్తున్నారు, అందకుండా చేస్తుండ్రు. ఎన్ని రోజులకే నడుస్తుంది తమాషా చెప్పండి? గ్రూప్లో ఓపెన్ చేస్తే ఈహెచ్ఎస్. వేరే సమస్య లేదు, ఈరోజు వేరే ఇష్యూ లేదు. అది ఎవరికి వారు చేసుకోగలిగింది, అది ఎవరి పాలసీ వాళ్ళు తీసుకోగలిగింది. దాన్ని ఒక పెద్దగా జటిలమైన సమస్య లెక్క చేసి ఈరోజు ఇవన్నిటిని మింగేసింది ఈహెచ్ఎస్. ఏమేమి మింగింది? 4 మింగింది. ఓపీఎస్ను మింగింది, ఈరోజు ఆ రిటైర్డ్ బెనిఫిట్స్ మింగింది, డిఏలు మింగింది, పిఆర్సీలు మింగినాయి, 4 మింగింది.
మింగిపిచ్చి ఈ డైవర్ట్ కాకుండా ఉద్యోగ సంఘాలు దీని మీద మీటింగ్లు పెట్టి రోజు నడిపించుడు. పెద్ద విలన్లు. రేపు ఒక్క అవకాశం భగవంతుడు నాకు ఏదైనా అవకాశం ఇస్తే వీళ్ళందరూ లెక్క అప్పజెప్పిస్తా. వీళ్ళందరికీ వెళ్ళి ఇవాళ 100 మంది చచ్చిపోయిన కారకులు ప్రభుత్వం ఎంత కారణమో ఉద్యోగ సంఘాలు కూడా అంతే కారణం. ఈ 100 మంది మరణానికి ఈరోజు ఇంతమంది ఫీజు రియంబర్స్మెంట్తో సర్టిఫికేట్ రాక ఎంతమంది ఆగమవుతుండ్రో వాటన్నిటికీ ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంత బాధ్యులో ఈరోజు ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అదే. ఇది తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ పెద్ద లెక్చర్లు. ఈ ఇష్యూస్ పైన ఒక్కడు కూడా మాట్లాడు. ఎక్కడో ఏమైందని మాట్లాడతారు. ఈరోజు ఈ ఇష్యూస్ సాల్వ్ చేసుకొని మనం పనిచేయాలి. ఈరోజు ఆశా వర్కర్లది వాళ్ళు ఎప్పుడో నెలకోసారి వస్తారు, నెలకు 2 నెలలు ఒక ఉద్యమం చేస్తారు, పాపం దూరంకి వెళ్ళి వస్తారు కానీ పోతారు. నిరంతరం జరిగే ఉద్యమాల ప్రక్రియ ఎప్పుడు రెగ్యులర్గా దాని గురించి రెగ్యులర్గా దాన్ని వాణి పిలిపిస్తే రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడి ఢిల్లీలో ఫీజు రియంబర్స్మెంట్ అని నా నోట్లోకి వెళ్ళి ఒకసారి వస్తే రోజు దాని గురించి మాట్లాడతా, డైలీ దాని గురించి మాట్లాడతా. చిత్తశుద్ధితో నేను పోరాడేది. నా దగ్గర ఏముండదు, అన్నిటి కోసం నేను కొట్లాడతా. ఇవాళ మన ఉద్యమం వల్ల ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్కి మొన్న నష్కల్లో దాదాపు 143 ఎకరాల భూమి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మేము ఫుడ్ పార్క్ పెడతామన్నారు, భూములు గుంజుకుంటే 3 ఏళ్ళకి వెళ్ళి పోరాటం చేస్తే మొన్న భూములు మొత్తం అందరి వెనక్కి వచ్చినాయి. నేను వాళ్ళు పిలిచినా పోయినారు, నిన్న సన్మానం అది ఇది అన్నా కానీ నేను పోలే, దాని గురించి మాట్లాడలే, ఏం చేయలే. ఒక ఉద్యమం ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ తెల్లారే వరకు దాన్ని నిగ్గు తేల్చే వరకు అది మనం కొట్లాడుతూనే ఉండాలి. ఆపోజిషన్ యొక్క పాత్ర అది సార్. ఆపోజిషన్ చాలా బ్యూటిఫుల్ పాత్ర. రూలింగ్ గవర్నమెంట్ కంటే బాధ్యతగలమైన పాత్ర. వస్తుందా సార్? అందులోకెళ్ళి బయటికి వస్తుందా కేసీఆర్ గారు? ఫామ్ హౌస్లోకి వెళ్ళి వస్తుందా? బ్యూటిఫుల్ పాత్ర. పి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే, రాజశేఖర రెడ్డి గారికి నేను వీరాభిమానిని అయినా కానీ రాజశేఖర రెడ్డి కంటే పీజేఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ఆపోజిషన్ రోల్ ప్లే చేసిండ్రు, ఎంజాయ్ చేసిండు. ఆయన చీఫ్ మినిస్టర్ కంటే బ్రహ్మాండంగా చేసిండ్రు పి జనార్దన్ రెడ్డి గారు. ఎప్పుడు మర్చిపోం మనం. నేను పాలకునిగా రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకుంటా, ఆపోజిషన్ లీడర్గా నేను పి జనార్దన్ రెడ్డి గారిని పెట్టుకుంటా. ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరిద్దరు ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. వీటిని కేటీఆర్ గారి దగ్గర పోయినా నేను ఒకసారి కేటీఆర్ దగ్గర పోయి నేను ఏమడిగినా అంటే ఈ హైడ్రాను 2 చట్టాల ప్రకారం రెవెన్యూ చట్టం తెలంగాణ ఏర్పడ్డాక రెవెన్యూ చట్టం మరియు ఇరిగేషన్ చట్టం ప్రకారము ఈ ఇల్లు ఒకవేళ కట్టుకుంటే ముట్టుకోవద్దు, ఆ ఇల్లు కూలగొట్టాలంటే ఈరోజు వాళ్ళకు కంపన్సేషన్ ఇచ్చి ఇచ్చేయాలి అని చెప్పి ఆ జీవో కాపీతో సహా నేను బీఆర్ఎస్ ఆఫీస్కు పోయి ఆయనకి ఇచ్చిన. ఒక్కసారి మాట్లాడలేదు సార్. ఆ జీవోల గురించి చూపించలే అసలు. ఆ జీవోలు కూడా చూపించలే నా దగ్గర. నేను ఇవాళ కూడా మీడియాతో మాట్లాడి చూపించిన, కొన్నిటికి నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఈరోజు కనీసం అవి చూపించే ప్రయత్నం కూడా చేయలేవు. ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? హైడ్రా ఎవరి ఇల్లు కూలగొట్టద్దు అని ఒక రోజు నిరాహార దీక్ష ఎందుకు చేయాలి చెప్పండి? ఒక ఆపోజిషన్ పార్టీ అన్ని రోజులు వాళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు. ఇక్కడ వీళ్ళకి బాధ్యత లేదా? ఎందుకు మాట్లాడలే వీళ్ళు? ఎందుకు నోరెత్తలే? వీళ్ళకి బాధ్యత లేదా? ఒక్కరోజు మాట్లాడలే. ఇంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి చనిపోతే ఆమె నిరాహార దీక్ష చేపట్టాలి ఆపోజిషన్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస నిలబడ్డారు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు. మా నౌకర్లు పోయినా పర్వాలేదు, మా జాబులు పోయినా పర్వాలేదు, కానీ ఈరోజు మా తెలంగాణ మాకు రావాలి, మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా స్వయం పాలన మాకు కావాలి, మా నీళ్లు మా నిధులు మా నియామకాలు ఇవన్నీ మాకే దక్కాలి, ఇవన్నీ కూడా దోపిడీకి గురవుతున్నాయని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసి ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు కూలిచ్చి దండించుకున్నట్టు అవుతుంది. తెగిర్చి తెచ్చుకున్న తెలంగాణలో కూలిచ్చి తన్నించుకున్నట్టు అయిపోయింది. ఈరోజు ఉద్యోగుల పరిస్థితి కానీ, నిరుద్యోగుల పరిస్థితి కానీ, విద్యార్థుల పరిస్థితి కానీ ఈరోజు అక్కడికి దిగజారిపోయింది. మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు నిలబడాలి? ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉంటుండ్రు, ఎందుకు మీరు మాట్లాడతలేరు అని అంటే ఇదంతా ఒక సిండికేట్ వ్యవహారం ఏ విధంగా తయారైందనంటే ఇంతకు మించి దారుణం ఏం లేదు. ఒకసారి చూడండి, కేటీఆర్ దగ్గర పోయి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ ఇచ్చిన, ఒక్క జీవో గురించి మాట్లాడలే. ఒక్క జీవో సెట్ ఇచ్చిన. ఆపోజిషన్ లీడర్ తీసుకోవాలి, అదైనా బాధ్యత, కానీ వాళ్ళు తీసుకోలే. ఇగో పక్కన దాసోశ్రవణ్ గారు కూడా ఉంటారు.
హైడ్రా గురించి నష్టపోతుండ్రు, ఈఎంఐలు కూడా కట్టనీయద్దు, కంపన్సేషన్ వాళ్ళకి ఇప్పియాలి. మీరు ఆపోజిషన్ సార్ మీరు తలుచుకుంటే 2 నిమిషాలలో అయిపోతుంది అని చెప్పిన. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు తలుచుకుంటే ఓపీఎస్ అయిపోతుంది. నంబర్ 1 ఓపీఎస్ అమలవుతుంది. నంబర్ 2 6 డిఏలు వస్తాయి, పిఆర్సీ వస్తుంది, మళ్ళా ఈ హెల్త్ స్కీమ్ కూడా బరాబర్ ఇంప్లిమెంట్ అవుతాయి, వీళ్ళ కార్పొరేషన్ వస్తుంది. ఎందుకు మేము ఈ తప్పులు చేసినాం కాబట్టి మనం పండబెట్టిండ్రు. మీరు వచ్చింది చేయండి, నేను ఆమరణ దీక్ష చేస్తున్నా. ఆ టెంట్ వేసుకొని కూర్చో, 20 రోజులు కూర్చో, మొన్న ఆయన కూర్చున్నట్టు కూర్చో నువ్వు కూడా. అరే ఏం చేయకుండా ఎట్లయితే చెప్పండి. ఈరోజు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు కొట్టాడ మర్చిపోతే ఎట్లా చెప్పండి. ఇక రిటైర్డ్ అయిన వాళ్ళ ఉద్యోగుల ప్రాణాల విలువ లేదు, వాళ్ళ ఉద్యమంలో పాల్గొనలేదు, వాళ్ళ పాత్ర లేదు, మీరు ఎవరో మాకు తెలియదు, మీరు సచ్చినా మాకు తెలియదు, మీ ఇల్లు గూలినా మాకు తెలియదు, మీరు ఆగమైపోయినా తెలియదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు తెగిర్చి కొట్లాడిండ్రు. ఇవాళ చాలామంది డీపీలలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కోదండరామ్ ఫోటోలో పెట్టుకుంటారు, ఆయన కూడా ఇక్కడ మాట్లాడారు రాడు. 632 మందిని ఆడ తీసేసిండు, సెక్రటరియట్లో తీసేసిండు. నవీన్ అన్నట్టు ఆయన దవాఖాన పోయి వస్తే నేను ఆ ఆఫీసర్కు నేను ఫోన్ చేస్తే తీసుకుంటా అని చెప్తాను, నువ్వు జడ్సన్కి ఎందుకు చెప్పినావని మళ్ళీ అంటాడంట. దయచేసి మీరు ఎవరన్నా సెక్రటరియట్లో టచ్లో ఉంటే పాపం ఆయనకు నవీన్ నువ్వు తీసుకోమంటట్టు ఐటీ డిపార్ట్మెంట్ డ్రైవర్ ఏదో ఉండే ఆగమాగమై తిరుగుతూ ఉండు, ఆగమైపోయి. అరే 2 లక్షల 3 లక్షల కోసం కక్కుర్తి పడి ఒకరిని తీసుకొచ్చి నౌకరు అమ్ముకుంటారువే, ఏం పని అది? ఆయన తీసుకోవాలి, తీసుకోకుండా నెక్స్ట్ నీ అధికారి ఎవడైతే అమ్ముకున్నా అని ఫోటో సహా నేను మీ ముందుకు తీసుకొస్తా, ఫోటో తీపిస్తా. అధికారి ఫోటో కూడా నేను నెక్స్ట్ ఇక్కడ వేస్తా, తీసిన అధికారి, నేను మాట్లాడిన అధికారి ఆ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తా. మీరు అందరు ఫోన్లు చేసి నవీన్ వాపస్ తీసుకోవాలని అడిగేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. నేను మర్యాద చెప్తున్నా, ఇది చేయకుంటే మాత్రం. కాబట్టి ఖచ్చితంగా మనము 31వ తారీఖు మాత్రం ఈ అన్ని అంశాలపైన ప్లే కార్డులు కట్టుకుందాం, అందరం కలిసి సెక్రటరియట్ కాడికి పోదాం, మన రిప్రజెంటేషన్లు ఇద్దాం, ఆన్నే ఛాయ్ తాగుదాం, ప్రెస్ వాళ్ళు వస్తే మాట్లాడదాం, వాపస్ వద్దాం. రేవంత్ రెడ్డి గారు పోలీసులు అరెస్టులు, హౌస్ అరెస్టులు, చిల్లర దుకాణం బంద్ చేయండి. చిల్లర దుకాణం ఢిల్లీ పోలీసులు చేసినట్టు నువ్వు చేయకి ఇక్కడ, ఢిల్లీ ముఖ్యమంత్రి చేసినట్టు నువ్వు చేయకి ఇక్కడ, అమిత్ షా చేసినట్టు నువ్వు ఇక్కడ చేయకి ఇక్కడ. ఢిల్లీ పోలీసులు వచ్చి ఇక్కడ ఎత్తుకపోయినట్టు నీ పోలీసులతో ఇక్కడ మా మీద దాడులు చేపియకి ఇక్కడ. మర్యాదగా మట్టసంగా నువ్వు మాకు మర్యాద, మేము గౌరవిస్తాం. మేము వచ్చి 31వ తారీఖు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను తీసేసిన వాళ్ళ వాపస్ తీసుకోమని మీకు రిక్వెస్ట్ చేస్తాం, డిమాండ్ ఏం చేయం. ఓకే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏకకాలంలో చెల్లించాలని, ఈ ఈహెచ్ఎస్ పైసలు మీరు ఏం పరేషాన్ కాకుండా, నీతో నమ్మలు కాదు కాబట్టి ఆ 3% పైసలు వాళ్ళకే ఇవ్వాలని, ఈ ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని, పిఆర్సీ డిఏలు వెంటనే 6 డిఏలు ఒక పిఆర్సీ ఇమీడియట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలని, ఈ 5-6 విన్నపాలతోని మీకు వినతి పత్రం ఇస్తాం. మీరే తీసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. మన ఇద్దరం చాలాసార్లు కూర్చున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇక పనికొచ్చే విషయాలు, పనికిమాలిన విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం, కానీ ఇది మాత్రం పనికొచ్చే విషయం. నేను ముఖ్యమంత్రి అయినాక నేను కూడా ఎప్పుడు కలవలేదు కాబట్టి కొంతమందిని తీసుకొని మేము వస్తాం. నీకు వ్యతిరేకంగా ఒక్క స్లోగన్ కూడా నేను ఒకసారి మాట అంటే నేను మాట మీద ఉంటా, ఒట్టేసి ఓట్లు గిట్లు నా దగ్గర ఉండే, నేను ఒక్క మాట కూడా నాన్న నీకు వ్యతిరేకంగా ఒక్కటి మాట్లాడా, సామరస్యంగా నీకు ఇస్తా. ఒక 4 రోజులు టైం, మన అసెంబ్లీ స్టార్ట్ అయ్యేదాకా నీకు టైం ఇస్తా. అసెంబ్లీ స్టార్ట్ అయినాక మళ్ళీ ఇవే డిమాండ్స్తో మళ్ళీ చెల్లో అసెంబ్లీ ప్రోగ్రాం పెడతా. అదేందా శాంతియుతంగా పెడతా. దయచేసి అమిత్ షా లెక్క నువ్వు 31వ తారీఖు రోజు చేయొద్దు. ఢిల్లీ పోలీసులు చేసినట్టు తెలంగాణ పోలీసులు చేయొద్దు. ఇది నా విజ్ఞప్తి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. దయచేసి ఈ వీడియోను మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. 31వ తారీఖు రోజు 31వ తారీఖు అందరూ రెడీగా అండి.